అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోతో మీ ముందుకు రావడం కారణం, గుడివాడ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వాడు కొడాలి నానిగాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక విధాలుగా లోకేష్ గారిని బాబు గారిని మాట్లాడటం జరిగింది. వాడు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని బాబు గారి కుటుంబాన్ని పోల్చి రాజారెడ్డి కుటుంబాన్ని వాళ్ళు ఎట్లా బతికారు వీళ్ళు ఎట్లా బతికారు అని చెప్పి అనేక విధాలుగా మాట్లాడటం జరిగింది. వానికి నేను చెప్పేది ఒకటే, నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. వాళ్ళ కుటుంబ చరిత్ర నేర చరిత్ర ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. నేను ఒకే ఒకటి అడుగుతున్నాను నిన్ను, నీ అమ్మ బాబుకు అర్జున్ రావుకే గన నువ్వు పుట్టి నికర్సంగా నువ్వు గన పుట్టి ఉంటే ఈరోజు మా లోకేష్ బాబు గారు అడిగేదానికి సమాధానం చెప్పు. ఈరోజు మీ కాడ సమాధానం చెప్పే దమ్ము లేక, మీలో ఆ చిత్తశుద్ధి లేక ఎదురుదాడి దిగి అనేక విధాలుగా మాట్లాడితే వీళ్ళు భయపడతారు అనుకుంటావేమో. సిగ్గుండాలి నీకు, నీ నాయకుడు ఏమనుకో. ఈరోజు సొంత కుటుంబంలో బాబాయ్ చనిపోతే అడ్డంగా నరికితే ఈ వరకు 2 సంవత్సరాలైనా కూడా మీరు నిందితులను పట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇంకా మీరు ఏమి న్యాయం చేస్తారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని విధాలుగా తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు శాసన మండలిలో దేహశుద్ధి చేస్తాను లోకేష్ గారికని. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పెత్తుకొని ఎదురు చూస్తున్నారు. నువ్వు ఏడ దొరికితే ఆడ చెప్పులతో నిన్ను నీ కుటుంబాన్ని కూడా వదలరు. చెప్పులతో దేహశుద్ధి, నీ మూతి పనులు రాలిపోయేట్టుగా కొట్టేదానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నీ నాయనకు నిక్కరసంగా పుట్టుంటే నువ్వు, నీకు అధికారం ఈరోజు ఉండి నువ్వు ఒక మంత్రి హోదాలో నువ్వు సెక్యూరిటీ పెట్టుకొని నువ్వు ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. నీ బాబుకు నిక్కరసంగా పుట్టుంటే నువ్వు ఒంటరిగా రాష్ట్ర ప్రజల్లోకి రా, నీ నియోజకవర్గంలో తిరుగు. నువ్వు ఈరోజు మీరు చేస్తున్న అన్యాయాలను దుర్మార్గాలను చెప్పులతో కొట్టి మరి తరంకుంటే నిన్ను నీ నాయకుడిని అప్పుడు అడగండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడాలి. లోకేష్ గారి మీద చేయి చేసుకునే అంత దమ్ము ఎవడుకుంది? ఈ వీడియో చూసిన మిత్రులందరూ కూడా ఇలాంటి ఎదవలను సపోర్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు.